Hello everyone, welcome back to English with Jelly sir. Today in this video we are going to discuss active and passive voice questions. సో ఈ వీడియోలో ప్రతి మోడల్ నుండి ఒక క్వశ్చన్ ని కవర్ చేయడం జరిగింది. అంటే యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ సంబంధించిన ప్రతి మోడల్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల మనకి యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ పైన అవగాహన వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మోడల్ మిస్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్ us start the first question here. She writes a letter. క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు అంటే షీ రైట్స్ ఏ లెటర్. షీ ప్లస్ V1 ప్లస్ ఎస్ అండ్ ఏ లెటర్ ఆబ్జెక్ట్ వచ్చింది. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది నార్మల్ గా అంటే ఫస్ట్ మనం సింపుల్ ప్రెజెంట్ నుంచి పాసివ్ లోకి మార్చాలంటే ఏమొస్తుంది అంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 రావాలి. దెన్ ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ రూల్ ఏమవుతుంది ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ గా మారుతుంది. ఏ లెటర్, సో ఏ లెటర్ కి ఏమొస్తుంది సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. సో ఏ లెటర్ ఈజ్ తర్వాత ఏం రావాలి V3 అంటే ఏంటి రైట్స్ కి V3 రైట్, రోట్, రిటర్న్. సో ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్ అని రావాలి. సో ఇక్కడ ఉంది ఫస్ట్ వన్ ఏ లెటర్ వాజ్ రిటర్న్ అన్నాడు. వాజ్ అంటే ఇది రాంగ్. సెకండ్ వన్ ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్, ఇది కరెక్ట్ అవుతుంది. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్. సో థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాం. ఏ లెటర్ హ్యాజ్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఏ లెటర్ విల్ బి, సో ఇది రాంగ్ అంటే టెన్స్ ఈజ్ నాట్ సూటబుల్ హియర్. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, హీ ఈస్ పెయింటింగ్ ఏ పిక్చర్. సో ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి హీ ఈస్ పెయింటింగ్ ఏ పిక్చర్. హీ అంటే సబ్జెక్ట్ అండ్ ఈజ్ పెయింటింగ్ అంటే ఏమవుతుంది ఆక్సిలరీ ప్లస్ V4. ఏ పిక్చర్ ఇదేమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. సో ప్రెసెంట్ కంటిన్యూస్ నుంచి మనకు పాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఏమవుతుంది అంటే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఏం రావాలి ఇక్కడ V4 వచ్చింది కాబట్టి బీయింగ్ వస్తుంది. ఏమొస్తుంది బీయింగ్ ప్లస్ V4 రావాలి. బీయింగ్ ప్లస్ V3 రావాలి. ఎందుకంటే యాక్టివ్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మార్చుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా పాస్ట్ పార్టిసిపల్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ ఏంటి ఏ పిక్చర్. ఏ పిక్చర్ అనేది సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఈజ్ వస్తుంది. ఏ పిక్చర్ ఈజ్ మళ్ళీ ఏం రావాలి బీయింగ్ V3 అంటే పెయింటింగ్ కి ఏమొస్తుంది పెయింటెడ్ అంటే V3 కూడా పెయింటెడ్ వస్తుంది. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. అండ్ హీ వస్తుంది హిమ్. సో ఇక్కడ ఏముంది ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్ బై హిమ్. ఎస్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో లెట్ us see the remaining also. A picture was అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. A picture is painted బట్ ఇక్కడ మనకి బీయింగ్ అనేది రాలేదు, ఇది రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఏ పిక్చర్ హ్యాస్ బీన్ అన్నాడు, సో ఇది కూడా రాంగ్. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. సో దే హ్యావ్ కంప్లీటెడ్ అంటే ఏంటి దే సబ్జెక్ట్, హ్యావ్ కంప్లీటెడ్ అంటే ఆక్సిలరీ ప్లస్ V3 వచ్చింది. ద వర్క్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటిది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. హ్యావ్ కాబట్టి ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ నుంచి మనం మార్చాలంటే ఏమవుతుంది అంటే సేమ్ మళ్ళీ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ రావాలి. ఏం రావాలి బీన్ ప్లస్ V3 రావాలి. చూద్దాం. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి ఆబ్జెక్ట్ ని తీసుకోవాలి ద వర్క్. సో ద వర్క్ అనేది సింగులర్ కాబట్టి ఏమవుతుంది హ్యాస్ వస్తుంది. ద వర్క్ హ్యాస్ బీన్ V3 అంటే ఏంటి కంప్లీటెడ్ అనేది ఏమవుతుంది completed V3 కూడా completed. The work has been completed by them రావాలి. ఏం రావాలి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. సో ఎక్కడ ఉంది ఆప్షన్ the work was completed అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. The work is ఇది కూడా రాంగ్. The work has been completed by them. C is the correct option. C is the correct answer here. Let us see fourth one also. The work had అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. సో కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, షీ రోట్ ఏ స్టోరీ. ఏమొచ్చింది ఇక్కడ మనకి షీ రోట్ ఏ స్టోరీ. షీ ఇస్ సబ్జెక్ట్, రోట్ ఏమవుతుంది V2. ఏ స్టోరీ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది సింపుల్ పాస్ట్ లో ఉంది. సో సింపుల్ పాస్ట్ లో ఉన్నప్పుడు మనం పాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఏమొస్తుంది అంటే వాజ్, ఆర్, వర్ ప్లస్ V3 రావాలి. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం ఆబ్జెక్ట్ ని తీసుకోవాలి ఏ స్టోరీ. సో ఏ స్టోరీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. ఏ స్టోరీ వాజ్ రోట్ అనేది ఏమవుతుంది V3 ఫార్మ్ రోట్, రిటర్న్. ఏ స్టోరీ వాజ్ రిటర్న్ బై అనే ప్రిపోజిషన్ అండ్ హర్. స్టోరీ ఈజ్ అన్నాడు, ఈజ్ అంటే రాంగ్ ఎందుకంటే పాస్ట్ లో ఉండాలి.
ఏ స్టోరీ వాజ్ ఓకే, రిటర్న్ ఓకే, బై హర్, ఇది కరెక్ట్ అవుతుంది. బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో లెట్ us see రిమైనింగ్ ఆల్సో. ఏ స్టోరీ విల్ బి అంటున్నాడు, ఇది రాంగ్. ఫ్యూచర్ హ్యాస్ బీన్, ఇది కూడా రాంగ్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, హీ వాజ్ రిపేరింగ్ ద కార్. హీ వాజ్ రిపేరింగ్ ద కార్ అంటే ఇక్కడ ఉంది సబ్జెక్ట్, వాజ్ ఆక్సిలరీ, రిపేరింగ్ అంటే V4, ద కార్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వాజ్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఆక్సిలరీ, రైట్. అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. సో పాస్ట్ కంటిన్యూస్ నుంచి మనం ప్యాసివ్ అంటే యాక్టివ్ నుంచి పాజిటివ్ ప్యాసివ్ లోకి మార్చాలంటే వాజ్ ఆర్ వర్ ప్లస్ ఏమొస్తుంది మళ్ళీ V4 ఉంది కాబట్టి కంపల్సరీగా బీయింగ్ రావాలి. ఏం రావాలి, బీయింగ్ అండ్ దెన్ V3. సో లెట్ us see సెంటెన్స్ నౌ. ద కార్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ గా మారుతుంది కాబట్టి ద కార్ ఇస్ సింగులర్, సో వాజ్ వస్తుంది. ద కార్ వాజ్ బీయింగ్, రైట్, రిపేరింగ్ అంటున్నాడు అంటే రిపేర్డ్ అంటే రిపేర్డ్ వస్తుంది. ద కార్ వాజ్ బీయింగ్ రిపేర్డ్, రైట్, బై హిమ్ రావాలి. ద కార్ వాజ్ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో లెట్ us see రిమైనింగ్ ఆల్సో. ద కార్ వాజ్ రిపేర్డ్ అంటున్నాడు అంటే ఇక్కడ బీయింగ్ ఏం రాలేదు. ద కార్ ఈజ్ అంటున్నాడు, ఇది రాంగ్ అవుతుంది ఎందుకంటే అది పాస్ట్ యాక్షన్ కాబట్టి రిప్రజెంట్ ఇచ్చాడు. ద కార్ హ్యాడ్ బీన్ అంటున్నాడు, పాస్ట్ పర్ఫెక్ట్, ఇది రాంగ్ అవుతుంది. కంటిన్యూస్ అంటే ఇది రాంగ్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, షీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. షీ అంటే ఏమవుతుంది ఇక్కడ సబ్జెక్ట్, రైట్, హ్యాడ్ ఆక్సిలరీ, ఫినిష్ V3, ద వర్క్ ఆబ్జెక్ట్ అయింది. సో ఇక్కడ అంటే ఇది ఎందులో ఉంది, హ్యాడ్ ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ నుంచి మనం చేంజ్ చేయాలంటే ఏమవుతుంది అంటే హ్యాడ్ ప్లస్ బీన్ రావాలి. ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 రావాలి. చూద్దాం. ద వర్క్, రైట్, ద వర్క్ వాజ్ ఫినిష్డ్ అన్నాడు. వర్క్ వాజ్ ఫినిష్డ్ బై హర్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. ద వర్క్ హ్యాస్ బీన్ అన్నాడు, ఇది రాంగ్. ద వర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై హర్, ఇది కరెక్ట్ అవుతుంది. ద వర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై హర్, రైట్. డి, ద వర్క్ ఈజ్ అంటున్నాడు, సో రాంగ్. సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. అండ్ కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్, హీ విల్ బై ఎ న్యూ ఫోన్. సో హీ విల్ బై అంటే ఇదేంటి సబ్జెక్ట్, విల్ ఆక్సిలరీ అంటే ఫ్యూచర్ సంబంధించింది ఆక్సిలరీ, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. సో సింపుల్ ఫ్యూచర్ నుంచి మనం రైట్ యాక్టివ్ నుంచి ప్యాసివ్ లోకి మార్చాలంటే ఏమొస్తుంది అంటే రైట్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి రావాలి. ఏం రావాలి ఇక్కడ, బి ప్లస్ V3 వస్తుంది. చూద్దాం. ఫస్ట్ ఏం రావాలి, ఏ న్యూ ఫోన్ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఏ న్యూ ఫోన్. సో న్యూ ఫోన్ కి ఏమొస్తుంది, ఆక్సిలరీ విల్ వస్తుంది. సో న్యూ ఫోన్ విల్ బి, రైట్, బై అనేది ఏమవుతుంది, బై బాట్ అవుతుంది, రైట్. చూద్దాం ఎక్కడ ఉంది. ఏ న్యూ ఫోన్ విల్ బి బాట్ బై, ఓకే, హిమ్. ఎస్, కరెక్ట్, ఇది కరెక్ట్ అవుతుంది ఆన్సర్. ఇట్ ఇస్ ది రిమైనింగ్ ఆల్సో. ద న్యూ ఫోన్ ఈజ్ అంటున్నాడు అంటే ఇది ప్రెసెంట్ కి సంబంధించి, ఇది రాంగ్ అవుతుంది. న్యూ ఫోన్ హ్యాస్ బీన్, ఇది రాంగ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి, ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో ఉంది కాబట్టి ఫ్యూచర్ లోకి మార్చాలి, మీనింగ్ అనేది చేంజ్ కాకూడదు. డి, ఏ న్యూ ఫోన్ వాజ్ అంటున్నాడు అంటే ఇది పాస్ట్ కి సంబంధించింది, సూటబుల్ కాదు. కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, షీ ఈస్ గోయింగ్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. ఏమన్నాడు ఇక్కడ, షీ ఈస్ గోయింగ్ టు అనౌన్స్. షీ అనేది ఏమిటి సబ్జెక్ట్, ఈజ్ అనేది ఆక్సిలరీ అంటే ప్రెసెంట్ కి సంబంధించింది. బట్ ఇక్కడ ఏముంది గోయింగ్ టు అన్నాడు. గోయింగ్ టు అంటే ఏంటిది V4. సో టు అనౌన్స్ ద రిజల్ట్స్ ఇదేమవుతుంది ఆబ్జెక్ట్ అంటే ఈజ్ గోయింగ్ అనేది ఏమవుతుంది అంటే ఫ్యూచర్ కి సంబంధించిన సెంటెన్స్ కూడా అవుతుంది అంటే ఫ్యూచర్ కండిషన్ ఇది. సో ఫ్యూచర్ కండిషన్ అనేది ఏ విధంగా చేంజ్ చేస్తాము అంటే రైట్ ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది ద రిజల్ట్స్, రైట్, విల్ రావాలి. ఏం రావాలి, ద రిజల్ట్స్. సో సారీ ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది కానీ ఫ్యూచర్ కండిషన్ తెలుపుతుంది కాబట్టి ఇది సూటబుల్ అవుతుంది. చూడండి, ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి, ఆర్ వస్తుంది. ఏమొస్తుంది, రిజల్ట్స్ అనే ఫ్యూచర్ కాబట్టి సారీ ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. అండ్ గోయింగ్ టు తర్వాత బి ఫార్మ్ ప్లస్ V3 అనౌన్స్డ్ బై హర్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్ us see రిమైనింగ్ ఆల్సో. ద రిజల్ట్స్ వర్ అన్నాడు, ఇది పాస్ట్ యాక్షన్, రాంగ్ అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్ కండిషన్ కాబట్టి ఫ్యూచర్ కి సంబంధించిన సెంటెన్స్ మీనింగ్ రావాలి. నెక్స్ట్ వన్, ద రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్, ఇది రాంగ్ అవుతుంది. ద రిజల్ట్స్ విల్ అనౌన్స్, సో ఇది కూడా రాంగ్ అవుతుంది, రైట్. ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి అనౌన్స్డ్ బై హర్. సో గోయింగ్ టు అనేది గోయింగ్ టు గానే ఉంటుంది. తర్వాత ఏమైంది ఇక్కడ బి ఫార్మ్ దెన్ V3 వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నైన్త్ క్వశ్చన్, దే కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. దే అంటే సబ్జెక్ట్, కెన్ అంటే ఏంటి ఇక్కడ మోడల్ వర్బ్ ఇది, రైట్. సాల్వ్ అంటే ఏమవుతుంది వర్బ్, దిస్ ప్రాబ్లమ్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో మనకు ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ రావాలి.
రైట్. సో దిస్ ప్రాబ్లం, రైట్, దిస్ ప్రాబ్లం. తర్వాత ఏముంది మనకి మోడల్ వర్బ్ కెన్ ఉంది. కెన్ ప్లస్ బి రావాలి. కెన్ ప్లస్ బి ప్లస్ V3 రావాలి. సో చూద్దాం. దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ బై దెమ్ రావాలి. సో దిస్ ప్రాబ్లం ఈజ్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. దిస్ ప్రాబ్లం సాల్వ్డ్, ఇది రాంగ్ అవుతుంది. దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్, ఇది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ బై దెమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కుడ్ ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. రైట్, కెన్ అనేది కుడ్ గా మారదు. 10th క్వశ్చన్, షీ మస్ట్ ఒబే ద రూల్స్. షీ మస్ట్ ఒబే ద రూల్స్. సబ్జెక్ట్, మళ్ళీ మోడల్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఏం రావాలి? ద రూల్స్ రావాలి. ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ మనకు వస్తుంది. ద రూల్స్ మస్ట్ బి రావాలి. ఏం రావాలి? మస్ట్ బి, మళ్ళీ ఒబే అనేది ఏమవుతుంది? V3 ఫామ్. ఒబేడ్ బై హర్, ఇది కరెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వచ్చింది. ద రూల్స్ మస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. ఒబే మస్ట్ తర్వాత ఏం రావాలి? బి. ఒబే అంటే ఒబేడ్ అవుతుంది. బై హర్, ఇది కరెక్ట్. ద రూల్స్ ఆర్ ఒబేడ్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మస్ట్ ని మనం ఆ మోడల్ వర్బ్ ని ఇక్కడ యూజ్ చేయలేదు. ద రూల్స్ వర్, ఇది పాస్ట్ కి సంబంధించింది. ద రూల్స్ మస్ట్ ఒబే. ఒబే అంటే రాంగ్ అవుతుంది, ఎందుకంటే V3 ఫామ్ రావాలి. సో V3 ఫామ్ అనేది ఇక్కడ రాలేదు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 11th క్వశ్చన్, సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యాగ్. సమ్వన్ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్, హ్యాస్ ఆక్సిలరీ వర్బ్, స్టోలెన్, రైట్, V3 అవుతుంది. మై బ్యాగ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఏమైంది? సమ్వన్ హ్యాస్ స్టోలెన్ అన్నాడు. హ్యాస్ అంటే ఏమవుతుంది? రైట్, హ్యాస్ అనేది, సో ఫస్ట్ మై బ్యాగ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ అనేది మన సబ్జెక్ట్ గా మారుతుంది. మై బ్యాగ్, రైట్, హ్యాస్ అనేది హ్యాస్ బీన్ గా మారుతుంది. ఎస్, హ్యాస్ అనేది ఏమవుతుంది? హ్యాస్ బీన్, ఇది కరెక్ట్ అవుతుంది. మై బ్యాగ్ హ్యాస్ బీన్ స్టోలెన్. ఎస్, ఇక్కడ సమ్మన్ అనేది రాలేదు, అబ్జర్వ్ చేయండి. ఇందులో మై బ్యాగ్ వాజ్ స్టోలెన్ అన్నాడు, ఇది రాంగ్. ఎందుకంటే హ్యాస్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి వస్తుంది. హ్యాస్ బీన్ ప్లస్ V3, ఆక్సిలరీ ప్లస్ V3 రావాలి. రైట్. సో మై బ్యాగ్ ఈజ్ స్టోలెన్ అన్నాడు, ఇక్కడ కూడా ఇది ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే ఇది రాంగ్ అవుతుంది. సమ్వన్ ఈజ్ స్టోలెన్ మై బ్యాగ్. ఎస్, ఇది కరెక్ట్, రాంగ్ అవుతుంది. ఎందుకంటే హ్యాస్ ఉంది కాబట్టి హ్యాస్ బీన్ రావాలి ఇక్కడ. కమింగ్ టు ఇక్కడ సమ్మన్ అనేది రాలేదు. ఎందుకు అంటే సమ్మన్ అనేది ఏంటి? ఇది ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇండెఫినెట్ ప్రొనౌన్ అనేది అది ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి దాన్ని ఒమిట్ చేస్తాం. ఒమిట్ చేస్తామంటే వదిలేస్తాము. రైట్. సో వదిలేసి మీనింగ్ అదే మీనింగ్ వస్తుంది కాబట్టి ఎవరు దొంగతనం చేశారో తెలియనప్పుడు మనం దాన్ని రాయకుండా నడుస్తుంది. రైట్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద టీచర్ పనిష్ ద బాయ్. సో ఇది టీచర్ సబ్జెక్ట్, పనిష్ V2, ద బాయ్ ఆబ్జెక్ట్. సో ఇది మళ్ళీ వచ్చిన మోడల్ వచ్చింది. రైట్. సింపుల్ పాస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సింపుల్ పాస్ట్ లో ఏమవుతుంది? వాజ్ ఆర్ వర్. వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 రావాలి. ద బాయ్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? వాజ్, రైట్, పనిష్డ్ అంటే V3 కూడా పనిష్డ్ అవుతుంది బై ద టీచర్. ద బాయ్ వాజ్ పనిష్డ్ బై ద టీచర్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు లెట్ us see రిమైనింగ్ ఆల్సో. ద బాయ్ ఈజ్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. ద బాయ్ హ్యాస్ అన్నాడు, ఇది రాంగ్ అవుతుంది. ద బాయ్ వాజ్ పనిషింగ్, రైట్, పనిషింగ్ ఇచ్చాడు. వాజ్ పనిష్డ్ ఇవ్వాలి, ఇక్కడ V4 ఇచ్చాడు. సో ఇక్కడ రాంగ్ అవుతుంది. కమింగ్ టు 13th క్వశ్చన్, ఓపెన్ ద డోర్. సో ఓపెన్ ద డోర్ ఏంటి? ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇదేంటి? ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఇంపరేటివ్ సెంటెన్స్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ అంటే ఇక్కడ ఏం ఇచ్చాడు? వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు. మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ద డోర్, రైట్, సారీ, ఇంపరేటివ్ లో మనకి ఏమొస్తుంది అంటే లెట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వితౌట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది లేదు, డైరెక్ట్ వర్బ్ ఉంది ఇక్కడ. సో అది వచ్చినప్పుడు లెట్ ఫస్ట్ రావాలి, దెన్ ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ అంటే ద డోర్. లెట్ ద డోర్, మళ్ళీ ఏమొస్తుంది? బి. ఓపెన్. ఓపెన్ అనేది ఏమవుతుంది? ఓపెన్డ్. సో లెట్ ద డోర్ బి ఓపెన్ ఎక్కడ ఉంది? సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఓపెన్ ద డోర్ ఈస్ డన్, ఇది రాంగ్. ద డాక్టర్ ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్ ఈస్ ఓపెన్. ఇవి మూడు కూడా రాంగ్. ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఎప్పుడైనా లెట్ తో స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 14th క్వశ్చన్, హూ రోట్ దిస్ లెటర్. హూ రోట్ దిస్ లెటర్? WH అండ్ రోట్ అంటే V2, దిస్ లెటర్. సో దిస్ ఈస్ ఆబ్జెక్ట్. సో ఇది సెంటెన్స్ అనేది ఇంట్రాగేటివ్ లో ఉంది. ఇంట్రాగేటివ్ లో ఉన్న సెంటెన్స్ ని మనం యాక్టివ్ నుంచి పాసివ్ లోకి మార్చాలి అంటే, రైట్, హూ అనేది ఏమవుతుంది అంటే బై హూమ్ గా మారుతుంది. రైట్, బై హూమ్ ప్లస్ రోట్ దిస్ లెటర్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ కంటే ముందు ఏం రావాలి అంటే ఆక్సిలరీ వర్బ్ రావాలి. ఇంట్రాగేటివ్ లో ఆక్సిలరీ వర్బ్
ప్లస్ రైట్ సబ్జెక్ట్ అండ్ V3. సో ఇప్పుడు బై హోమ్ తర్వాత ఏముంది ఆక్సిలరీ. బై హోమ్ అని ఎక్కడ ఉంది అని చూద్దాం. ఫస్ట్ ఏ హూ ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. బై హోమ్ అనేది రైట్ ఇక్కడ ఇచ్చాడు అండ్ బై హోమ్ ఇక్కడ కూడా ఇచ్చాడు, ఇవి రెండు ఓకే. డి హూ హ్యాస్ ఇట్, ఇది రాంగ్. సో ఇక్కడ మనకి బై హోమ్ తర్వాత ఆక్సిలరీ కావాలి. ఆక్సిలరీ ఎస్ బై హోమ్ వాజ్, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి వాజ్ అనే ఆక్సిలరీ వస్తుంది. వాజ్ దిస్ లెటర్ రిటర్న్, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు సి అనేది ఇక్కడ ఏంటి అంటే బై హోమ్ తర్వాత ఆక్సిలరీ అనేది లేదు, సో ఇది రాంగ్ అవుతుంది. రైట్. కమింగ్ టు 15th క్వశ్చన్, హూ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. సో ఈ సెంటెన్స్ కూడా ఇంటరాగేటివ్ లో ఉంది. సో ఇంటరాగేటివ్ లో ఉన్నప్పుడు WH క్వశ్చన్ ప్లస్ ఆక్సిలరీ అండ్ V3 హ్యాస్ తో వచ్చింది కాబట్టి V3 ఆబ్జెక్ట్. సో ఇంటరాగేటివ్ లో మనం మార్చాలనుకున్నప్పుడు ఏమవుతుంది బై హోమ్ రైట్ ప్లస్ మళ్ళీ ఏం రావాలి ఆక్సిలరీ వర్బ్ రావాలి. ఆక్సిలరీ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V3. మనకి ఇక్కడ మూడిట్లో బై హోమ్ తో స్టార్ట్ అయింది సెంటెన్స్, ఇది రాంగ్, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సో బై హోమ్ తర్వాత ఏముంది హ్యాజ్ అనే ఆక్సిలరీ ఇచ్చాడు ఇక్కడ, ఓకే రైట్. తర్వాత ఏమి ఇచ్చాడు ద వర్క్ కంప్లీటెడ్, ఓకే. బట్ ఇక్కడ మనకి హ్యాజ్ తర్వాత ఏమొస్తుంది అంటే హ్యాస్ బీన్ వస్తుంది. రైట్. బై హోమ్ ద వర్క్ హ్యాస్ బీన్ అనే ఆక్సిలరీ వస్తుంది హ్యాజ్ వచ్చినప్పుడు. రైట్, అది చూసుకోవాలి. ఇక్కడ బై హోమ్ తర్వాత హ్యాజ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో బిలో బై హోమ్ ద వర్క్ హ్యాస్ బీన్, ఎస్ బై హోమ్ ద వర్క్ హ్యాస్ బీన్. సో ఇక్కడ మనకి సెంటెన్స్, ఎందుకంటే ఆక్సిలరీ అనేది ఇక్కడ రావాలి, ఇటు రావాలి, బట్ ఇది రాంగ్ ఇచ్చాడు. సో సి సెంటెన్స్ చూద్దాం. బై హోమ్ ఓకే, హ్యాస్ ఓకే, ద వర్క్ బీన్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ఆక్సిలరీ సబ్జెక్ట్ ప్లస్ ఇది హ్యాస్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి హ్యాస్ ద వర్క్ బీన్ కంప్లీటెడ్ గా మారుతుంది. రైట్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో డి హూ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అన్నాడు కాబట్టి ఇది బై హోమ్ తో స్టార్ట్ కాలేదు ఇక్కడ. రైట్, ఇది ఇన్ఫార్మల్ అవుతుంది. రైట్, సో సి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. బై హోమ్ హ్యాస్ ద వర్క్ బీన్ కంప్లీటెడ్. సో ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని చేంజ్ చేయాలి. సో దిస్ ఈస్ అబౌట్ టుడే సెషన్. సో ఈ రోజు వీడియోని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 15 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. ఇందులో టెన్సెస్ కి సంబంధించినవి 10 క్వశ్చన్లు, దాంతో పాటు ఇక్కడ ఇండెఫినెట్ తో వచ్చిన ఒక సెంటెన్స్. రైట్, ఇక్కడ సింపుల్ పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. అండ్ ఇంకోటి ఇంపరేటివ్ సెంటెన్స్ తో కూడిన క్వశ్చన్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ విధంగా 15 అంటే ఒకటి డబుల్ వచ్చింది, బట్ రిమైనింగ్ 14 మోడల్స్ ని మనం ఇందులో డిస్కస్ చేసాము. రైట్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అండ్ ఇంకేమైనా మోడల్స్ మిగిలినట్టయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. రైట్.